ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నారు बुल शोरूम, टीटी सुपर बाजार, शमा फार्मेसी, क्लासिक हेयर ऑयल, तवक्कल चाइना बाजार, सेंट जोसेफ जूनियर कॉलेज एंड सेंट पॉल्स डिग्री कॉलेज। तमाम कॉर्पोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लाल बानीज तशरीफ लाइए। नमस्कार, रूबी तेलुगु न्यूज़ కు స్వాగతం। నేను చక్రి వార్తల ముందు హెడ్లైన్స్ చూద్దాం। సీఎంతో మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ। డీల్ విషయంలో సీఎం నిర్ణయం సమంజసమే అభిప్రాయపడ్డ చీఫ్ విప్ గండ్రా। నల్లధనమంతా కేసీఆర్ జగన్ వద్దే ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపణ। కిరణ్ కు వ్యతిరేకంగా సుప్రీంకు వెళ్తా, మాజీ మంత్రి శంకర్రావు వ్యాఖ్య। తెలంగాణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వ్యాఖ్యానించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్। స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి, రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం। వార్తల వివరాలకెళ్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు మంత్రులు భేటీ అయ్యారు। మంత్రులు కాసు కృష్ణారెడ్డి, రామిరెడ్డి వెంకటరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు। రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్లు సమాచారం। ఓట్లు సీట్లే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు వెళ్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు। సంఖ్యాబలం పెంచుకుని ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధిస్తారో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని ఆయన అన్నారు। ఆజాతి వ్యాఖ్యల్ని తప్పుపడుతున్న కేసీఆర్ గతంలో ఎన్నిసార్లు డెడ్ లైన్లు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు। ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు గుర్తింపు కనపడడం లేదని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు। కేంద్ర స్థాయిలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలను పరిష్కారం చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు నడుస్తూ ఉంది। ఈ సందర్భంలో మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా వ్యవహారం చేస్తూ ఉన్న గులాబ్ నబీ ఆజాద్ గారు నిన్న కూడా చెప్పటం జరిగింది, తెలంగాణ ప్రాంతవాసుల ఏదైతే అభిలాష ఉందో దాని విషయంలో అనేక దఫాలుగా నాయకులతోని దాంతో పాటు యూపీఏ భాగస్వామ్యులతో కూడా చర్చిస్తున్నాం। తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తామని చెప్పటం జరిగింది। ఈ సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన వారి నాయకుడు డెడ్ లైన్ విషయంలో మాట్లాడటం, గులాం నబీ ఆజాద్ గారి పైన డెడ్ లైన్ అనే ఇష్యూ పైన మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది। ఈరోజు జాతీయ పార్టీల ద్వారానే కేంద్రంలో తీసుకోవాల్సిన నిర్ణయం చిన్న రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రధానమైన నిర్ణయం పార్లమెంట్లో జాతీయ పార్టీ వల్లనే సాధ్యమని అది ఆలోచన చేసి ఈరోజు మా నాయకత్వం కూడా ఈ సున్నితమైన సమస్యను పరిష్కారం చేయాలనే యోచనతో ఉన్నప్పుడు మరి డెడ్ లైన్ విషయంలో వారిని అడిగినప్పుడు మేము వారిని అడుగుతా ఉన్నాం, ఎన్ని మార్లు కేసీఆర్ గారు ఈ నెలలో వస్తుంది, ఆ నెలలో నిర్ణయం రాబోతా ఉంది, ఆ వచ్చే 2 నెలల్లో నిర్ణయం రాబోతా ఉందని
సమయాలు ఇచ్చింది వారు. దళితుల్ని సీఎం చేస్తానంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళిత ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వరా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో నల్లధనం అంతా కేసీఆర్ జగన్ కుటుంబాల వద్దే ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఆయన మాట్లాడే దొంగ మాటలకు నిజంగా ఆయనకు దానికి సన్మానకు సంబంధించిన అర్హుడని నేను అనుకుంటున్నా కేసీఆర్ గారు. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చాలా స్పష్టంగా మీడియా ఉంది, ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు నిన్న పదే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతానికి నిధులు ఇవ్వనని మాట చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు అని నిన్న కేసీఆర్ గారు బహిరంగ సభలో వారు మాట్లాడడం జరిగింది. అందుకని నేనేమంటున్నానంటే ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి ద్వారా అనేక నిధులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ సీటు మీద కూర్చున్న వ్యక్తిగా అతను ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు అన్నారు అని పదే తెలంగాణ ప్రజలకు రెచ్చగొట్టే విధంగా మరి మాయమాటలు దొంగ మాటలు చెప్పే ప్రయత్నము నిన్న సభ ద్వారా వారు మాట్లాడడం జరిగింది. కానీ ఆ రోజు అసెంబ్లీ సమావేశంలో జరిగిన అంశం ఏంటంటే హరీష్ రావు బయట మీడియాలో మాట్లాడినప్పుడు నిజామాబాద్కి తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే ఇవ్వడం జరిగిందో మేము దాన్ని గల్లబట్టి మేము దాన్ని శాంక్షన్ చేయించుకున్నాము అని మాట్లాడినందుకు, ఆ పదజాలం వాడినందుకు మరి ముఖ్యమంత్రి గారు ఎవరో గల్లబట్టుకుంటే ఎవరో దాడి చేస్తే ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వరు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రజలకు ఏది మేలు జరిగితే బాగుంటుంది, ఈ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వెనుకబడ్డది విద్యాపరంగా కాబట్టి ఆ జిల్లాకు ఒక డిమాండ్ ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంజూరు ఇచ్చిర్రు. ఈ హరీష్ రావు ఇంకెవడో గల్లబడితే ఫండ్స్ రిలీజ్ చేసే ప్రసక్తి లేదు. గతంలో తాము తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు చెప్పారు. 12 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నోట్లు, ఓట్లు, సీట్ల కోసమే కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కు తెలంగాణ కావాలా లేక రాజకీయ పార్టీ కావాలా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలందరినీ కరుస్తున్నావు, వాళ్ళ రక్తం తాగుతున్నావు. నువ్వు నీ కుటుంబ సభ్యులు అరగక ఇలా అల్లాడుతున్నారు. మీరు తిన్నది అరగక, తాగిన రక్తం అరగక అల్లాడుతున్నారు మీరు. కేసీఆర్ వల్ల తెలంగాణ రాదు అని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ పక్షాన. కేసీఆర్ ఒక పొలిటికల్ బ్రోకరే తప్ప తెలంగాణ వాదాన్ని గౌరవించే వ్యక్తి కాదు. తెలంగాణ వాదాన్ని నట్టేట ముంచి అవమానపరుస్తున్నాడు తెలంగాణ ప్రజల్ని. ఏ నాయకులైతే తెలంగాణ ద్రోవులని చెప్పాడో, ఏ నాయకులైతే తెలంగాణ సన్నాసులని చెప్పారో ఆ సన్నాసుల దగ్గరికి వెళ్ళి దండం పెడతా ఉన్నాడు. కారణం ఏంటి? ఎవరు ఉద్ధరిద్దామని? 1000 మంది విద్యార్థులు బలైపోయారు కదా. ఇక్కడ ఉన్నటువంటి నీ 100 సీట్లకు అభ్యర్థులు దొరకరా అని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు పైసలున్నోడికే డబ్బులున్నోడికే సీట్లు ఇస్తానని చెప్పినటువంటి నువ్వు తెలంగాణ ఏ విధంగా నీ వల్ల వస్తాని సందర్భంగా అడుగుతా ఉన్నా. డబ్బుల కోసం ఓట్లు, సీట్లు, నోట్లని మొదటిసారి చెప్పినటువంటి మా మాట ఇవాళ అమలు జరుగుతా ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ ఒక మాట ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజంగా తెలంగాణ కావాలని నీకు కానీ, నీ అల్లుడికి కానీ, నీ బిడ్డకు కానీ, నీ కొడుకుకు కానీ, విజయశాంతికి కానీ ఏమాత్రం ఉన్నా, మేము 2008లో మేము ఇచ్చినటువంటి తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రణబ్ ముఖర్జీకి రాసిన ఉత్తరానికి మేము కట్టుబడి ఉన్నాం. తెలంగాణ సాధన కోసం మేము కట్టుబడి ఉన్నాం. పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తామా, దానికి ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ తెలంగాణ తేవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సకల జిల్లా సమ్మెను కేసీఆర్ అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. సమ్మెను మరో వారం కొనసాగిస్తే తెలంగాణ వచ్చేదని ఎర్రబెల్లి అన్నారు.
తెలంగాణ వనరులు కాంగ్రెస్ దోచుకుంటే కేసీఆర్ ఏం చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. మీరు కాపలా కుక్క లాగా ఉంటుందండి 12 ఏళ్ల బట్టి కాపలా కుక్కలా ఉండి తెలంగాణ వనరులను మీరు ఎక్కడ కాపాడారు? తెలంగాణ వనరులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎత్తుకపోతుంటే మీరు మొరగకుండా బొక్కలు వారేస్తే తినుకుంటున్నది వాస్తవం కాదా? సకల జన్మ సమ్మె అంత పెద్ద ఎత్తున అవుతుంటే ఇంకొక వారం రోజులలో సమ్మె ఉంటే తెలంగాణ వచ్చేది. మీరు ఏ బొక్క కాశపడి మొరగకుంటున్నారో ఒకసారి చెప్పండి. 12 ఏళ్ల బట్టి తెలంగాణ వనరులని బయ్యారం గనులు రాజశేఖర రెడ్డి అల్లునికి దారాదత్తం చేస్తుంటే పోతిరెడ్డి పాటు కడుతుంటే మీ అల్లుడు మంత్రిగా ఉండి మీరు కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకు మొరగలే? బీడీ కట్టల మీద పుర్రె గుర్తేస్తుంటే కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకు మీరు మొరగలేదు? తెలంగాణకు ఉత్తర తెలంగాణకు ఊపిరి లాంటిది బాబ్లీ ప్రాజెక్టుని కేంద్ర మంత్రిగా ఉండి బాబ్లీ ప్రాజెక్టు పునాదులతో కడుతుంటే మీరు ఎందుకు మొరగలేకపోయారు? తల్లిదండ్రుల బలహీనత ఆధారంగా కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో విద్యార్థులకు ఒకే తరహా బోధన ఉండడం లేదని ఆయన ఆరోపించారు. ఆ రోజు మనం భావిస్తే కానీ ఇవాళ ఆ భావన కనుమరుగైపోయి ఉన్న వాళ్ళ స్కూళ్ళు వేరే, ఉన్న వాళ్ళ కాలేజీలు వేరే, లేని వాళ్ళ స్కూళ్ళు లేని వాళ్ళ కాలేజీ వేరే అనే భావన వచ్చింది. ఇప్పుడైతే మరింత విశృంఖలంగా ఏ పేరెంట్స్ అయితే ఇవాళ మా పిల్లలు బాగా చదువుకోవాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలని చెప్పి ఆశపడుతున్నారు, మా కన్నీళ్ళు మా కష్టాలు మా పిల్లలకు రావద్దు, వాళ్ళైనా గొప్పగా చదువుకోవాలని చెప్పి పేరెంట్స్ భావిస్తారో, అన్నిటికీ మిక్కిలి విద్య మీద అంటే పిల్లల మీద పెట్టేటువంటి ఖర్చు అయితే ఉందో ఖర్చుగా భావించకుండా దాని ఇన్వెస్ట్మెంట్ కింద, దాని పెట్టుబడి కింద, అది బాధ్యతగా, అది కనీస కర్తవ్యంగా ఇవాళ పేరెంట్స్ అయితే భావిస్తుందో. కాంగ్రెస్ ఎంపీలు పార్టీ వేయడం బాధాకరమైన ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఎంపీలు పార్టీ ఎందుకు వీడారో అందరికీ తెలుసన్నారు. డీల్ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం సమంజసమేనని గండ్ర అభిప్రాయపడ్డారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. TT Super Bazaar Mahdipatam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mahdipatam, Hyderabad. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలిచౌకి, హ్యాబిట్స్ చిరగాలి లైన్, కమల్ షోరూం ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. GMP सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज शमा मंजन, और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसूड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसा मुफीस। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी जुकाम नजला, हर मेडिकल जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। 99 में हमारा पता बुल्स शोरूम, रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम। कॉन्टैक्ट नंबर 9866418014,
9908066007। तवक्कल चाइना बाजार आपका खैर मकदम करता है। आम चाइना बाजारों से हटकर 3000 स्क्वायर फीट पर 2 मंजिला वसी और अज चाइना बाजार, जहां पर घरेलू जरूरियात के सामान के अलावा खवातीन और बच्चों के लिए लेडी स्टाफ की खिदमत के साथ हर किस्म की जरूरियात का सामान एक ही छत तले दस्तयाब है। खवातीन के लिए अंडरगारमेंट्स, बच्चों के लिए रेडीमेड गारमेंट्स, ब्रांडेड और मयारी एक से बढ़कर एक कलेक्शन मौजूद है। दुल्हनों के लिए ब्राइडल कलेक्शन, फैशन ज्वेलरी और कॉस्मेटिक्स, खवातीन और बच्चों के फुटवेयर का मयारी और देदाजेब कलेक्शन, बच्चों के लिए मुकम्मल बेबी केयर शॉप। ये तमाम अशिया इंतहाई वाजबी और एक ही दाम पर दस्तयाब है। एक बार जरूर तशरीफ लाएं। तवक्कल चाइना बाजार, बंडागुड़ा क्रॉस रोड, चंद्रायन गुट्टा, हैदराबाद। फोन नंबर 040200266777। सेंट जोसेफ जूनियर कॉलेज एंड सेंट पॉल्स डिग्री कॉलेज हर तालिब इल्म को मियारी तालिब इल्म बनाने की जमानत। बेहतरीन तालीम और मौसर रहनुमाई के लिए माहिर लेक्चरर्स की निगरानी में पिछले साल की तरह इस साल भी पहला मुकाम। लैब्स की सहूलत, लड़कियों के लिए टोली चौकी पर अलहदा ब्रांच। सेंट जोसेफ जूनियर कॉलेज एंड सेंट पॉल्स डिग्री कॉलेज, हिमायत नगर, टोली चौकी, अत्तापुर। ये अंदर की नहीं बाहर की बात है। जी हाँ, एडभा तमाम कॉरपोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लालवानीस तशरीफ लाइए। लालवानीस पर काकतिया टेक्नो, गौतम मॉडल स्कूल, SRDG, केंद्र विद्यालय, नारायणा ई टेक्नो, कृष्णबानी, जनप्रिया इंटरनेशनल, रविंद्र भारती, ब्रिलियंट ग्रामर, आर्मी स्कूल, भाष्यम, भारतीय विद्या भवन और श्री चैतन्य के स्कूल यूनिफॉर्म के अलावा स्कूल शूज, टिफिन बॉक्स और कल्चरल प्रोग्राम्स में इस्तेमाल होने वाले तमाम फैंसी कपड़े दस्तयाब हैं। लालवानीस पर एक खुशखबरी, 1300 रुपए मालियती स्कूल ड्रेस खरीदने पर स्कूल शूज फ्री हासिल कीजिए। लालवानी, सिद्दी अंबर बाजार, हैदराबाद और हैदरगुड़ा क्रॉस रोड, पिल्लर नंबर 141, अत्तापुर, हैदराबाद। బ్యాక్ టు న్యూస్. హైకమాండ్ అనుమతితోనే డిఎల్ రవీంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినట్లు ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలనేది ముఖ్యమంత్రి నిర్ణయమని ఆయన అన్నారు. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తారన్న కేసీఆర్ దమ్ముంటే దళితుల్ని అధ్యక్షుడిగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లో చేర్చుకున్నటువంటి నేపథ్యం, ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గులాం నబీ ఆజాద్ మీద, ప్రధానమంత్రి వ్యవస్థ మీద చేసినటువంటి దుందుడుకు వ్యాఖ్యలు, అసందర్భ ప్రేలాపనలు, ప్రచార పటాటోపం కొరకు చేసినటువంటి వ్యాఖ్యల్ని కిలాడి చంద్రశేఖరరావు గారు మరొకసారి తన కిలాడితనం చూపించుకొని చేసిన ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తూ మొత్తం తెలంగాణ అంశాన్ని ఆయనే ఛాంపియన్ అన్నట్టు, ఆయన చెప్పిందే వేదం అన్నట్టు, ఇంకెవరికి ఏది చేతకాదన్నట్టు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. రక్షణ, విదేశీ వ్యవహారాల్లో యూపీ పూర్తిగా వైఫల్యం చెందిందని, పొరుగు దేశాలతో సంబంధాలు క్షీణించాయని ఆయన అన్నారు. अपने 9 वर्ष के कार्यकाल को सेलिब्रेट कर रही है। क्या कांग्रेस ने यूपी गवर्नमेंट ने यह वादा किया था कि गवर्नमेंट बनने के बाद हम तेलंगाना एक सेपरेट स्टेट बनाएंगे? उस वादा खिलाफी के लिए, यानी उस विड्रेल के लिए वो एजेंडा बना रही है। సికింద్రాబాద్లోని కుమ్మరిగుట్ట నందుగల శ్రీ తాడుబంధు వీరాంజనేయ స్వామివారి గుడిలో ఏక చత్వరింశత్ 41వ బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి 8వ తేదీ శనివారం వరకు జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ తెలిపింది. ಜಗದ ಶಕ್ತಿಗಳೆಲ್ಲ ಒಂದಾಗಿ ನಿಂತಿತು, ಜಗವೆಲ್ಲ ಆಕ್ರಮಿಸಿ ಆಕಾರ ಬಂದಿತು. ಕರಿಮುಗಿಲೆ ಕೇಶವು
ಸೂರ್ಯ ಚಂದ್ರರೆ ನಯನಗಳು ಸುಳಿವ ಮಿಂಚುಗಳೇ ನಗೆಯೋ ಸಿಡಿಲು ಗುಡುಗುಗಳೆಲ್ಲ ನೀನಾಡೋ ನುಡಿಯೋ ಮೇರು ಪರ್ವತವೇ ನೀ ಹಿಡಿದ ಗದೆಯೋ ಪಾದ ಕಮಲಗಳೆರಡು ಪಾತಾಳದಲ್ಲಿವೆಯೋ ಅಂಜನಾತನೆಯ వీరాంజనేయ మారుతిరాయ. నగరంలో సోమవారం బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 27,400గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 26,500గా ఉంది. కిలో వెండి ధర 44,500గా పలుకుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు క్యూములో నింబస్ మేఘాల ప్రభావం వల్ల బలమైన ఈదురుగాలు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఇక బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎంతో మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. డీఎల్ విషయంలో సీఎం నిర్ణయం సమంజసమే అభిప్రాయపడ్డ చీఫ్ విప్ గండ్రా. నల్లధనమంతా కేసీఆర్ జగన్ వద్దే ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపణ. కిరణ్ కు వ్యతిరేకంగా సుప్రీంకు వెళ్తా, మాజీ మంత్రి శంకర్రావు వ్యాఖ్య. తెలంగాణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వ్యాఖ్యానించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్. స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి, రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. చూస్తుండండి రూబీ తెలుగు న్యూస్. TT Super Bazaar Mahdipatam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mahdipatam, Hyderabad.